ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర తుర్కియాలోని జోంగ్లాత్ తీరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మెట్ ఇల్మాస్ షిప్ యార్డ్ లో ఈ నౌకను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణం కోసం దాదాపుగా 8.74 వెచ్చించారు. కొంతమంది ప్రయాణికులు సిబ్బందితో ఈ నౌక ప్రయాణం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నౌక మునిగిపోతున్న క్రమంలో దాని యజమాని కెప్టెన్ నిరుత్సాహంతో ఉండిపోయారు. చేసేదేమీ లేక సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నారు. ఇక ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. నౌక మునిగిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు. ఇక ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఆ విజువల్స్ చూడొచ్చు. ఉత్తర తుర్కియాలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మెట్ లాయిజ్మాద్ షిప్ యార్డ్ లో ఈ నౌక ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిర్మాణం కోసం దాదాపుగా 8.74 కోట్లు వెచ్చించినట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమంది ప్రయాణికులు సిబ్బందితో ఈ నౌక ప్రయాణం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన కొద్దిసేపటికే అంటే 15 నిమిషాల్లోనే సముద్రంలో ఈ షిప్ లగ్జరీ షిప్ కూడా మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైనటువంటి ప్రయాణికులు సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న పరిస్థితి. ఇక నౌక మునిగిపోతున్న క్రమంలో దాని యజమాని కెప్టెన్ నిరుత్సాహంతో ఉండిపోయిన సిచ్యువేషన్. చేసేదేమీ లేక సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. అసలు నౌక మునిగిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు.